నిజాలు చేదుగానే ఉంటాయి కదా. కేసీఆర్ గారు చెప్పింది అక్షర సత్యం, అక్షర సత్యం. తెలంగాణ రాష్ట్రం రాకముందు అసలు ఆంధ్రాలో ఈ ప్రాంతాన్ని కలిపిన రోజే వ్యతిరేకించినాం. ఆ రోజు నెహ్రూ గారే స్వయంగా నిండు సభలో ఏది రెండు ప్రాంతాలని కలుపుతున్న సభలో వారే చెప్పినారు, ఏ జోడి బంతాయే నై బనేతో మళ్ళీ వాళ్ళు విడాకులు తీసుకుంటారని చెప్పినారు. అంటే పెళ్లి చేసిన రోజే అదే పెళ్లి వేదిక మీద అవసరమైతే వీళ్ళు నచ్చకపోతే విడాకులు తీసుకుంటారని చెప్పి ఆయన చెప్పినారు. నెహ్రూ గారు చెప్పిన మాట కట్టుబడి లేరు వాళ్ళు. కలపొద్దని మేము అన్నా కానీ కలిపినారు, బలవంతంగా కలిపినారు. అది నిజమే, చరిత్ర చెప్తున్న నిజం. కేసీఆర్ చెప్తే నిజమైపోతుందని నేను అను. కానీ కేసీఆర్ గారు నిజాలే చెప్పినారు, చరిత్రలో ఉన్న విషయాలే చెప్పినారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి చరిత్ర తెలియదని నేను అంటున్నాను. చరిత్ర తెలియదు వాళ్లకు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని నిండా ముంచింది గతంలో. ఆ తర్వాత తెలంగాణను కలపొద్దన్న నాయకులు మళ్ళీ పోయి మీరు చెప్పిన ఒప్పందాలు ఏవి కూడా అమలు కాలేదు, మమ్మల్ని వేరు చేయండి అని మళ్ళీ నెహ్రూ గారి దగ్గరికి పోతే అలక్ష్యం చేసినారు.